నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. గత 5 ఏళ్ల వైసీపీ రాక్షస పాలనను ప్రజలకు గుర్తు చేయాలన్న లోకేష్, గ్రామ మండల స్థాయి నేతలు రాష్ట్ర నాయకులుగా ఎదగాలన్నదే టీడీపీ సిద్ధాంతమని వెల్లడి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్. తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి. వైసీపీ విద్యార్థి విభాగం నేతలు డిమాండ్. ఫ్యూచర్ సిటీ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్లకు చేయూతనివ్వండి. హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. గ్రామ మండల స్థాయి అధ్యక్షులు భవిష్యత్తులో రాష్ట్ర స్థాయి నేతలుగా మంత్రులుగా ఎదగాలన్నదే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం, విధానమని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. క్షేత్రస్థాయిలో ప్రజల మనసులు గెలుచుకునేలా పనిచేయాలని, స్థానిక ప్రజలతో బలమైన అనుబంధం పెంచుకోవాలని పిలుపునిచ్చారు. పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో భాగస్వాములు కావాలని, ఐక్యంగా ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మండల పార్టీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల కోసం ఏర్పాటు చేసిన శిక్షణా తరగతుల్లో భాగంగా నిర్వహించిన కాఫీ కబుర్లు కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఒక విశ్వవిద్యాలయంతో పోల్చారు. ఇక్కడ కష్టపడి పనిచేసే వారికి ఉన్నతమైన అవకాశాలు వస్తాయని హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులతో పార్టీకి సంబంధించినటువంటి క్లస్టరు, యూనిట్, బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతోటి ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది. ఈ శిక్షణ తరగతుల్లో 2 రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉదయం యోగా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిక్షణ తరగతులు సాయంత్రం వరకు కూడా విభిన్నమైనటువంటి టాపిక్స్ తోటి, అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర 40 సంవత్సరాలు దాటుతున్నటువంటి దశలో పార్టీ యొక్క చరిత్ర, హిస్టరీ ఏదైతే ఉందో, ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది. సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు, పార్టీ ప్రస్థానం ఏ రకంగా 83 నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు, ఆ 83 నుంచి మొన్న 2024 వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా, అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు, ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో, ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు 82 నుంచి ఈరోజు 2025 వరకు కూడా పార్టీ చరిత్రను ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్, అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు, ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు, బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో, 2019, 2024 నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు, నాయకులు ఇబ్బంది పడ్డారు, రాష్ట్రం ఏ రకంగా ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్, ఎగ్జాంపుల్స్ తోటి సహా, కేసు స్టడీస్ తోటి సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా ఒక చర్చనీయమైన అంశంగా చేర్చాలనేటువంటి లక్ష్యంతో భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీ మరొక 40 సంవత్సరాలు ముందుకు తీసుకెళ్లేటువంటి యువ నాయకత్వాన్ని కూడా పెంచాలనేటువంటి ఆలోచనతోటి చంద్రబాబు నాయుడు గారు కూడా అధికారం అనేది పదవుల కోసం కాదు, పని చేయడం కోసం, సేవ చేయడం కోసం. అందుకే ఆ రోజు అధికారం లేకపోయినప్పటికీ కూడా ఒక కొన్నూరులో ఫ్లడ్స్ వస్తే వాళ్ళకి సాయం అందించడం కానీ, ఉత్తరాఖండ్లో తెలుగువారు చిక్కుంటే వాళ్ళకి ఫ్లైట్స్ తీసుకొచ్చి వాళ్ళని బాగోగులు చూడడం కానీ, ఎన్టీఆర్ మోడల్ స్కూల్ కానీ, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్, అంటే అధికారం ఉన్నా లేకపోయినా ప్రజలకు పనిచేయాలనేటువంటి తత్వం తెలుగుదేశం పార్టీ నాయకత్వం నుంచి కార్యకర్తల వరకు ఉన్నటువంటి స్థితి ఏదైతే ఉందో, అది నాయకత్వ లక్షణాలను ఏ రకంగా పెంపొందించుకోవాలి, ప్రజల్లో ఏ రకంగా మమేకం కావాలి, ప్రజా సమస్యలను గుర్తించి వాటిని ఏ రకంగా పరిష్కారం చేసి ప్రజల మన్ననలు పొందాలి అనేటువంటి విభిన్నమైనటువంటి టాపిక్స్ ని
2 రోజుల పాటు శిక్షణ తరగతులుగా ఇవ్వడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారు జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారు కూడా అందులో భాగస్వాములే. ఆ ఫీడ్బ్యాక్ కూడా నాయకుల దగ్గర నుంచి కూడా తీసుకోవడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ అంటే లక్షలాది సుశిక్షితమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తల పార్టీ తెలుగుదేశం పార్టీ కాబట్టి అటువంటి కార్యకర్తల్ని పార్టీని కాపాడుకునేటువంటి విధంగా ముందుకు తీసుకెళ్లేటువంటి విధంగా ఈ శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని చెప్పి మీ ద్వారా అందరూ కూడా తెలియజేస్తారు. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కళ్యాణం శివ శ్రీనివాస్ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. అధికారం చేపట్టి 18 నెలలు గడుస్తున్న విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు, స్కాలర్షిప్స్ చెల్లించని కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ విద్యార్థి విభాగం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన విద్యార్థి విభాగం ప్రెసిడెంట్, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పానుగంటి చైతన్య, రవిచంద్రలు తక్షణమే ప్రభుత్వం పెండింగ్లో పెట్టిన 5,600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థులతో కలిసి దశలవారీ ఆందోళన చేపడతామని, రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల నుండి సీఎం సహా మంత్రుల నివాసాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. రాష్ట్రంలో విద్యారంగం చాలా కుదేలైంది. విద్యార్థులు అనేక ఇబ్బందులు విద్యా సంస్థలు ఎదుర్కొంటా ఉన్నారు. ముఖ్యంగా ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు ఈ రాష్ట్రంలో తమ చదువుల్ని ముందుకు తీసుకెళ్లలేని ఒక దయనీయమైన పరిస్థితి 18 నెలల కాలంలో నెలకొని ఉంది. ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసికం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి, ఈ మాట ఎందుకు అంటున్నామంటే, మేము పూర్తి స్థాయిలో ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాము అని యువగలం పాదయాత్రలో ఆ తదుపరి జరిగిన అనేక పరిణామాల్లో నారా లోకేష్ గారు పదే హామీలు ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు కూడా అనేక హామీలు ఇచ్చారు. కానీ ఈరోజు ఈ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితి ఏంటి? 18 నెలలు గడుస్తుంది. సుమారు 7,800 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఉన్నాయి. ఈ ఫీజులు ఇవ్వకుంటే విద్యార్థుల చదువులు ఎలా ముందుకెళ్తాయి చెప్పాల్సిన పరిస్థితి ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి మీద ఉంది. గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో త్రైమాసికం టర్మ్ ఫీజులు అంటే విడతల వారీగా అందజేశారు. ఏ ఫీజు ఎప్పుడు ఇస్తామో అనేది ముందే నిర్ణయించి పత్రికల్లో ప్రకటనలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు త్రైమాసిక ఫీజులు పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేసేవాళ్ళు. కానీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక మేము పేరెంట్స్ ఖాతాలో కాదు కాలేజీలకే ఇస్తాము, అది కూడా 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇస్తామన్నారు. ఇప్పటికీ 18 నెలలు గడిచింది. కాలేజీ యాజమాన్యాలకి, కాలేజీ ఖాతాల్లోకి పిల్లల ఫీజులు ఇప్పటి వరకు జమ కాలేదు. ఎందుకు కాలేదని అడిగితే ప్రభుత్వం దగ్గర ఆదాయం లేదంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కరోనా కాలంలో గత చంద్రబాబు నాయుడు 2017లో ఆయన పెండింగ్ లో ఉంచిన ఫీజుల్ని 1882 కోట్ల రూపాయలని చంద్రబాబు పిల్లలకి ఇవ్వకుండా పెండింగ్ లో పెట్టిన 1882 కోట్ల రూపాయల ఫీజుల్ని ఒకేసారి జగన్ గారి హయాంలో ఇవ్వాల్సినవి కూడా కలిపి మొత్తం 4,000 కోట్ల రూపాయలు ఒకేసారి చెల్లించారు. మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వడం లేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇప్పటికి 8 త్రైమాసికాలు పెండింగ్ లో ఉన్నాయి. సుమారు 5,600 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ రావాలి. స్కాలర్షిప్లు 2,200 కోట్లు రావాలి. ప్రతి సంవత్సరం స్కాలర్షిప్లు 1,100 కోట్లు.
అంటే ఇప్పుడు 2వ సంవత్సరం గడుస్తుంది కాబట్టి ఈ 1100 కోట్లు గత సంవత్సరం రావాల్సిన 1100 కోట్లు మొత్తం 2200 కోట్ల రూపాయలు స్కాలర్షిప్లు మొత్తం 7800 కోట్ల రూపాయలు ఫీజులు విద్యార్థులకి రావాలి, కాలేజీ ఖాతాల్లో జమ కావాలి. స్టిల్ ఇప్పటి వరకు ప్రభుత్వం జమ చేయలేదు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలం యనమదుర్రు గ్రామంలోని శ్రీ పార్వతీ సమేత శ్రీ శక్తీశ్వర స్వామి దేవస్థానంలో షష్ఠి వేడుకల ముగింపు సందర్భంగా అన్న సమారాధన నిర్వహించారు. ముందుగా రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మహానివేదనకు హారతులిచ్చి అన్న సమారాధన ప్రారంభించారు. షష్ఠి ముగింపు వేడుకల్లో అన్న సమారాధన నిర్వహించడం అభినందనీయమన్నారు. అనంతరం భక్తుల స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. కార్యక్రమంలో ఆలయో గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వీర మహిళలు, తెలుగు మహిళలు పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం క్రింద ప్రభుత్వం గ్రామ పంచాయతీకి చెత్తను తరలించేందుకు మంజూరు చేసిన ట్రాక్టర్ను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ప్రభుత్వం 2000 జనాభా ఉన్న ప్రతి పంచాయతీకి ఒకటి చొప్పున కేటాయించిందన్నారు. ఇప్పటి వరకు చిన్న వాహనాల్లో మాత్రమే సేకరిస్తూ వస్తున్నారని, ఇప్పుడు జనాభా అధికంగా ఉన్న గ్రామాలకు ట్రాక్టర్లు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామాలు శుభ్రంగా ఉంచడంతో పాటు ఏ రోజుకా రోజు గ్రామంలోని చెత్తను తరలించేందుకు దోహదపడనున్నాయన్నారు. पार्वती शक्ति पार्वती शक्ति గాజరాజు సుబ్బరాజు గారు దుర్సుమరి వాస్తవులు 500 రూపాయలు. రుద్రరాజు రంగరాజు గారు దుర్సుమరి వాస్తవులు. యనమదుర్రు గ్రామంలో కార్తీక మాస సందర్భంగా శక్తేశ్వర స్వామి దేవాలయంలో నెల రోజులు ఎంతో వైభవంగా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈరోజు షష్ఠి సందర్భంగా ఒల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అఖండ అన్న సమారాధన కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు, గ్రామ పెద్దలు అందరూ ఆధ్వర్యంలో, కమిటీ వారి ఆధ్వర్యంలో అఖండ అన్న సమారాధన కార్యక్రమం చేస్తున్నారు. భక్తులందరూ స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. పార్వతీ సమేత శక్తేశ్వర స్వామి ఆలయం యనమదుర్రులో. ఈ ఆలయానికి దక్షిణ భారతదేశంలోనే ఒక ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంతానికి వచ్చిన వారు గునిపూడి పంచారామ క్షేత్రంలో సోమేశ్వరం ఎలా దర్శనం చేసుకుంటారో అలా ఇక్కడ కూడా రావాలని కోరుకుంటారు. ఎంతో పుణ్యమైన స్థలం ఇది యనమదుర్రు. ఈ గుడి దగ్గర ప్రతి సంవత్సరం సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి చేస్తారు ఈ గ్రామస్తులు అందరూ కూడా ఐకమత్యంగా. దానిలో భాగంగానే ఈరోజు మరి అన్న సంతర్పణ మరి శాసనసభ్యులు అంజిబాబు గారి చేతుల మీదుగా ఈ ఊరి భక్తులు, ఆలయ కమిటీ అందరి ఆధ్వర్యంలో, పెద్దల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇంత గొప్ప ఆలయానికి
మరి ఈ ఊర్లో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఈ మండలం పుట్టిన వారికి చాలా ఆ దేవుడు ఆయుర్వేద అష్టైశ్వర్యాలు అలాగే సుఖ సంతోషాలన్నీ కూడా ఇస్తారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా శక్తేశ్వర స్వామి ఆలయ అభివృద్ధికి అలాగే గ్రామ అభివృద్ధికి కూడా మా కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి తెలియజేసుకుంటూ రాబోయే రోజులు ఈ భక్తులందరూ కూడా ఈ గుడిని ఇంకా ముందుకు తీసుకెళ్లి ఆ దేవదేవుడిని ఆశీస్సులు అందుకుంటారని చెప్పి సందర్భం తెలియజేసుకుంటున్నాను. యనమదూరు గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ శక్తేశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం నెల రోజులు కూడా భక్తులు దూర ప్రాంతాల నుంచి కూడా అధిక సంఖ్యలో వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకుని తరించారండి. మరియు షష్ఠి సందర్భంగా 5 రోజుల కార్యక్రమాలు నిన్నటితో పూర్తవుతాయి. ఈరోజు స్వామివారికి అన్న సమారాధన గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్న సమారాధనకు ముఖ్య అతిథిగా మన భీమవరం ఎమ్మెల్యే గారు పులపర్తి రామాంజనేయులు గారు మరియు గ్రామస్తులు పెద్దలు అందరూ వచ్చి పాల్గొంటున్నారు. వచ్చిన వారందరికీ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుచున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.